నమో వెంకటేశాయ. భక్తశమలక్షపణ విముక్తకమలేక్షణ గోవింద గోవింద. బృందాదళీ బిల్వసుపూజితాయ బృందారకాభీష్టవరప్రదాయ బృందాయ సమ్యం నమతాం హితాయ నమో నమస్తే ప్రియదర్శనాయ అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాదిశరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాది విదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు వైకుంఠాన్ని వర్ణించి చూపిస్తున్నారు. ఆ వర్ణనలో భాగంగానే ఆ వైకుంఠంలో ఉండేవారికి ఈర్ష్యాసూయలు ఉండవు అని చెప్పారు. మాత్సర్యాలు మొదలైనవి ఉండవు అని చెప్పారు. నిరంతరం హరిసేవాసక్తి మాత్రమే అక్కడ ఉన్నవారికి ఉంటుంది అని చెప్పారు. ఆ చెప్పటంలో భాగంగానే లక్ష్మీదేవి కూడా అక్కడ చాలా జాగ్రత్తగా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని సాధించటం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆవిడ కొంచెం తక్కువ స్థాయిలో కూడా కనిపిస్తోంది అని చెప్పారు. ఆవిడ అనుగ్రహం కోసం మిగతా లోకాల వాళ్ళు
ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆవిడ మాత్రం భగవంతుడి అనుగ్రహం కోసం చాలా జాగ్రత్తగా శ్రీ రూపిణి అక్కడ సంచరిస్తోంది అని చెప్పారు. చెప్తే మనలాంటి వాళ్ళకి సందేహం కలిగింది. మిగతా వాళ్ళందరూ ఏ ఎత్తులోనైనా ఉండొచ్చు, లక్ష్మీదేవి మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. లక్ష్మీదేవి అంటే మాకు గౌరవం. ఇన్ఫ్యాక్ట్ లక్ష్మీదేవి అంటేనే గౌరవం. మిగతా దేవతల్ని మేము పెద్దగా లెక్క చేయము. మాకు గౌరవం ఉన్న లక్ష్మీదేవిని ఇలా చూపించటం అనేది మాకు అంత సౌకర్యంగా లేదు అని అడగచ్చు. దానికి బ్రహ్మగారు సమాధానం చెప్పాలని అనుకుని లక్ష్మీదేవి కాదు, ఇంకొకరు కాదు, ఎవరైనా సరే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని సాధించటానికి నిరంతరం ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని సాధించటం అనేటువంటి ప్రయత్నంలోనే అక్కడ ఉండే లక్ష్మీదేవి, ఇతరులు అందరూ కూడా ఉంటారు. ఆయన యొక్క అనుగ్రహమే ముఖ్యంగా పనిచేస్తారు. అందువల్ల ఈ రకంగా మాట్లాడటం అనేది పెద్ద విషయమేమి కాదు, తక్కువ చేసి మాట్లాడటం కాదు. స్వామి అనుగ్రహం కోసం ఏం ప్రయత్నం చేస్తోంది ఈవిడ అని చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే వాపీషు విద్రుమతటా స్వమలామృతాప్సు ప్రేష్యాన్విత నిజవనే తులసీభిరీశం అభ్యర్చతి స్వలకమున్నసమీక్ష్య వక్త్రం ఉచ్ఛేషితం భగవత ఇత్యమతాంగ యచ్ఛ్రీ అనేటువంటి తీరులో అక్కడ లక్ష్మీదేవి సంచరిస్తోంది. యచ్ఛ్రీహి ఆవిడ శ్రీహి లక్ష్మీదేవి, యచ్ఛ్రీహి ఆయనకు మాత్రమే ప్రత్యేకించినటువంటి రాణి ఆవిడ. అయినా సరే ఆవిడ నిరంతరం ఆయన అనుగ్రహం కోసం ఇంకా 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 కూడా పూజలు చేస్తూనే ఉంది. ఆ పూజలు చేస్తూ చిన్న సంఘటన జరిగినా సరే శ్రీవారి అనుగ్రహం నాకు లభించింది అని సంతోషపడిపోతోంది. ఆ సంతోషపడిపోవటంలోనే భాగంగానే వాపీషు విద్రుమతటాసు, ఇందాక చెప్పుకున్నటువంటి పార్కులోనే అనుకోండి, ఇంతకుముందు చెప్పుకున్న పార్కులోనే దిగుడు బావులున్నాయి. ఆ దిగుడు బావులకు విద్రుమ తటాసు పగడాలతో చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ అందంగా చెక్కి ఉంచారు. అందమైన దిగుడు బావి. అమలామృతాప్సు అందులో ఉండేటువంటి నీరు కూడా అమలం, చాలా స్వచ్ఛంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అది నీరు కాదు, అది అమృతం. అమృతాన్నే నీటి కింద అక్కడ నింపారు. అలాంటి అమృతంతో నిండినటువంటి దిగుడు బావుల తీరంలో ఈవిడ ఒకరోజు ప్రేష్యాన్విత తన సఖులతో కలిసి, తన పరివారంతో కలిసి నిజవనే, తన యొక్క వనమే కాబట్టి ఆ వనంలో తులసీభిరీశం అభ్యర్చతి, తులసీ దళాలతో ఈశం ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీమన్నారాయణమూర్తిని అభ్యర్చతి పూజలు చేసుకుంటోంది. తులసే కదా, తులసి అంటే స్వామికి ఎక్కువ ప్రియం అనేటువంటి మాట కాదు. తులసి అంటే స్వామికి ఎక్కువ ప్రియం కాబట్టి నేను కూడా దాంతోనే పూజ చేసుకుంటాను అనే తీరులో పూజ చేసుకుంటోంది. ఈ లోపల కాస్త దృష్టి మరలి ఆ నీళ్ల మీదకి ఈవిడ కళ్ళు పడ్డాయి. నీళ్ల మీదకి కళ్ళు పడేసరికి నీళ్లలో తన ప్రతిబింబం కనిపించింది. ప్రతిబింబం ఎలా ఉంది? స్వలకం ఉన్నసం, ముంగురులు అందంగా కదలాడుతున్నాయి. ఉన్నసం, ఆవిడ యొక్క ముక్కు కొంచెం ఎత్తుగా ప్రతిబింబంలా కనిపిస్తోంది. ఉన్నసమీక్ష్య వక్త్రం. ఈ లోపల ఆ నీళ్లలోనే ఒక నల్లని తామరపు ఉంది, నల్లని కలువ ఉంది. ఆ కలువ ఈ ముఖంతో కలిసినట్లుగా ఒక్క క్షణం తయారైంది. లక్ష్మీదేవి తాలూకు ముఖం ప్రతిబింబం అక్కడ ఏర్పడింది. ఆ ప్రతిబింబానికి అక్కడే ఉండేటువంటి నల్లని కలువ జోడైంది. చూడటానికి ఈ ప్రతిబింబము నల్లని కలువ రెండూ కలిసిపోయినట్లు అనిపించింది, కలిసినట్టు అనిపించింది. ఎవరికి అనిపించింది? ఆవిడికే అనిపించింది. ఆ క్షణాన ఆవిడికి ఎందుకు అనిపించిందో, ఆ నల్లని కలువ కాదు, ఆ
అది స్వామే, నల్లగా ఉండేటువంటి స్వామే నీటిలో ఉన్నాడు. ఆ నీటిలో ఉండేటువంటి స్వామి నన్ను స్పృశించాడు అని అనిపించింది. ఉచ్ఛేషితం భగవత, ఆ నల్లగా ఉండేటువంటి స్వామి నన్ను ముట్టుకున్నాడు అని అమత అనుకుంది. నల్లగా ఉండేటువంటి స్వామి ముట్టుకుంటే స్పర్శ తెలియాలి కదా అనేటువంటి లాజిక్ ఆవిడకేమీ తోచటం లేదు. ప్రతిబింబంలో కనిపిస్తోంది కదా, నల్లగా ఉంది, నా ముఖాన్ని ముట్టుకుంటోంది, నా ముఖము ఉంది, నల్లగా ఉండేటువంటి స్వామి రూపము ఉంది, ఈ రెండూ కలిసినాయంటే నా ముఖాన్ని ఆ స్వామి ముట్టుకున్నాడు అనే ఆవిడ భావిస్తోంది. ఇత్యమతాంగ యశ్రీహి, అంగా ఓ దేవతల్లారా, ప్రియమైనటువంటి దేవతల్లారా, యశ్రీహి, ఆ లక్ష్మీదేవే, నిరంతరం స్వామితో కూడి ఉండేటువంటి లక్ష్మీదేవే ఈ రకంగా పూజ చేసుకుని, ఈ రకంగా చిన్న చిన్న సంఘటనలకు కూడా తన మీద స్వామి అనుగ్రహం ప్రసరిస్తోంది అని సంతోషిస్తోంది. అలా సంతోషించేట్లుగా ఆవిడ వ్యవహరిస్తోంది అని చూసుకోండి. ఇలా చూసుకున్నప్పుడు ఇందాక అడిగినటువంటి ప్రశ్నకు విలువ లేదు. లక్ష్మీదేవిని పట్టుకుని ఇలా చూపిస్తున్నారేంటి అని కాదు. లక్ష్మీదేవి కాదు, ఎవరూ కాదు, వీరు వారు కాదు, అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం కోసం నిరంతరం పరితపించవలసిందే. నిరంతరం స్వామి అనుగ్రహం కోసం పరితపించేవారే ఆ వైకుంఠంలో ఉంటున్నారు అని బ్రహ్మగారు వాపీషు విద్రుమతటా స్వమలామృతాప్సు ప్రేష్యాన్విత నిజవనే తులసీభిరీశం అభ్యర్చతి స్వలకమున్నసమీక్ష్య వక్త్రం ఉచ్ఛేషితం భగవత ఇత్యమతాంగ యశ్రీ అని అంటున్నారు. ఇంతే చెప్పదలుచుకున్నారు. నిరంతరం స్వామితో కూడి ఉండేటువంటి లక్ష్మి కూడా ఆయన మీద ఇంకా 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 భక్తిని పెంచుకునే ప్రయత్నంలోనే ఉంది. ఆయన యొక్క అనుగ్రహం నాకు వస్తూనే ఉండాలి అని చిన్న చిన్న సంఘటనలకు కూడా సంతోషపడుతోంది. అంటే స్వామి దగ్గరికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు లేదా స్వామి యొక్క అనుగ్రహాన్ని సాధించదలుచుకున్న వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేసుకోవాలి, ఏమాత్రం తమ ప్రయత్నాన్ని సఫలం చేసుకోవాలి అని చూసుకోవలసిందే అని చెప్పదలుచుకున్నారు. బ్రహ్మగారు ఇలా చెప్తూ ఉంటే మనకి ప్రశ్న రాలేదు, కానీ ఏదో వర్ణన చేస్తున్నారు, వింటున్నాము, అందులో ఈర్ష్య లేకపోవటం, మాత్సర్యం లేకపోవటం లాంటి పాయింట్స్ ఏవో ఉన్నాయి అని వింటున్నాం. కానీ దేవతల్లాంటి ఉత్తమ స్థాయి సాధకులలో కొంతమందికి ఒక సందేహం వచ్చింది. ఆ వైకుంఠానికి ఎలా వెళ్ళాలి, ఆ వైకుంఠాన్ని చేరేదెట్లా? మేము ఏదో పుణ్యాలు చేసుకున్నాం కదా, మేము ఏదో ప్రయత్నాలు చేసుకున్నాం కదా, ఏదో పైలోకాలకు వచ్చాం కదా, పైలోకాలకు వచ్చిన వాళ్ళం వైకుంఠానికి ఎలా వెళ్ళాలి అని సందేహం వచ్చింది. దానికి బ్రహ్మగారు 3 శ్లోకాల్లో సమాధానం చెప్పదలుచుకున్నారు. సమాధానం చెప్పదలుచుకుని మొదటి 2 శ్లోకాల్లో వైకుంఠానికి ఎవరు వెళ్ళరు అని చెప్తాను, 3వ శ్లోకంలో ఎలా వెళ్తారు అని చెప్తాను అని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు. ప్రారంభంలోనే యన్నవ్రజంత్యఘభిదో రచనానువాదాత్ శృణ్వంతి ఏన్య విషయాః కుకథామతిఘ్నీః యాస్తు శ్రుతా హతభగైర్నృభిరాత్తసారాః తాంస్తాన్ క్షిపంత్యశరణేషు తమస్సు హంత అని బ్రహ్మగారు అంటున్నారు. ఈ ప్రశ్న మనుష్యులు ఎవరైనా వేయవలసింది, మీరు కాదు. మనుషులు వేస్తే వాళ్ళకి ఇంకా కూడా గట్టిగా సమాధానం చెప్పచ్చు, వాళ్ళే వేశారనుకుని చెప్పేస్తే పోతుంది. ఎవరైనా సరే నవ్రజంతి, సరి అయిన రీతిలో సాధన చేసుకొని వాళ్ళు ఈ వైకుంఠానికి వెళ్ళలేరు. యత్ నవ్రజంతి, సరి అయిన రీతిలో సాధన చేసుకోకపోవటం అంటే ఏంటి అంటే అఘభిదో రచనానువాదాత్ శృణ్వంతి ఏన్య విషయాః. ఆ శ్రీహరి తాలూకు రచనానువాదాత్, ఆ శ్రీహరి చేసినటువంటి సృష్టి మొదలైనటువంటి లీలలను చెప్పేటువంటి కథలు కాక, రచనానువాదాత్ అఘభిద, పాపాలన్నిటినీ పోగొట్టే ఆ పరమాత్మ మీద భక్తిని పెంచేటువంటి ఆ
శ్రీహరి తాలూకు కథలను కాక అన్య విషయా, వేరే విషయాలకు సంబంధించినటువంటి కథలను ఎవరైతే శృణ్వంతి వింటారో అటువంటి వాళ్ళు వైకుంఠాన్ని చేరలేరు. యన్నవ్రజంతి అఘభిద రచనానువాదాత్ శృణ్వంతి ఏన్య విషయా. వేరే విషయాలను వింటే వైకుంఠానికి వెళ్ళరు అనేది ఎలా నమ్ముతాం అంటే దానికి బ్రహ్మగారు అంటున్నారు, కుకథాహ, అవన్నీ పనికిరాని మాటలు. కుకథాహ, ఇంకా చెప్పాలంటే చెడ్డ మాటలు, పనికిరావు చెడు మాటలు కూడాను. ఈ పరమాత్మకు సంబంధించిన వ్యవహారాలను కాక మిగతా విషయాలను, చెడు మాటలను వినేవాళ్ళు పరమాత్మ చోటుకి ఎలా వెళతారు? ఇంతేకాదు మతిఘ్ని, మిగతా విషయాలకు సంబంధించినటువంటి ఏ కథ అయినా ఏ మాట అయినా సరే వినేవాడి యొక్క మతిని హరిస్తుంది, వినేవాడి యొక్క మతిని హింసిస్తుంది, మతి పని చేయకుండా తయారు చేస్తుంది. అలా మతి పని చేయకుండా మతిని హింసించేట్లుగా తయారు చేసేటువంటి ఆ కథలను వినేవాళ్ళు, పరమాత్మ తాలూకు కథలను వినని వాళ్ళు ఆ పరమాత్మ తాలూకు లోకాన్ని చేరుకోలేరు. యన్నవ్రజంత్యఘభిదో రచనానువాదాత్ శృణ్వంతి ఏన్య విషయా కుకథా మతిఘ్నే అని బ్రహ్మగారు అంటున్నారు. అదేం మాట అండి, వేరే ఇంకేం విన్నా సరే అక్కడికి చేరుకోలేము అనేది అదేం పద్ధతి? పైగా పరమాత్మ తాలూకు కథలను వింటే ఆయన లోకానికి క్రమంగా చేరుకుంటారు అని చెప్తే చెప్పచ్చు, వేరే ఏం విన్నా చేరరు అని అనటం అనేది ఎలా ప్రూవ్ చేస్తారు అంటే దానికే అంటున్నారు, యాస్తు శ్రుతా, ఒకవేళ గనక పరమాత్మ తాలూకు కథలను కాక వేరే వాటిని వినే మాట అయితే ఆ విన్న కథలు యాస్తు శ్రుతా, ఎవరు వింటారు ఇలాంటి మాటలు అంటే హతభగై, ఎవరికైతే పరమాత్మను చేరుకునేటువంటి భాగ్యం లేదో అలాంటి వాళ్ళు వింటారు. హతభగై నృభి, సామాన్యంగా ఇలాంటి పనులు మానవులే చేస్తారు, అక్కర్లేని పోచుపోకు కబుర్లన్నీ కూడా మానవులే చెప్పుకుంటారు. కాబట్టి హత భగై నృభి. ఆత్మసారాహ, సారం లేని మాటలను వినటం అంటే మానవులకే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆత్మసారాహ, అంతేకాదు చెవులో గులిపితో సహా అన్నిటినీ పీల్చి సారాన్ని పిప్పి చేసే మాటలను వినాలి అంటే, కొంచెం సౌండ్ ఎక్కువ పెంచుకునైనా సరే వినాలి అంటే మానవులకే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆత్మసారాహ హతభగై నృభి శ్రుతా, సారం లేని పిప్పిలాంటి మాటలను వినే మనుషులందరూ కూడా, ఆ మనుషులు విన్నటువంటి ఈ కథలన్నీ కూడా తాన్ క్షిపంతి, ఆ విన్న మనుషుల్ని ఎక్కడెక్కడో పారేస్తాయి. ఎక్కడెక్కడో పారేస్తాయి అంటే ఎక్కడ పారేస్తాయి? అశరణేషు. అశరణేషు, ఎక్కడ ఆసరా లేనటువంటి చోట్లలోకి పారేస్తాయి. ఆసరా లేకపోవటం, ఏ నీరు నిప్పు దక్కకపోవటం అనేది పక్కనుంచితే తమస్సు, చీకటి గుహల్లో కూడా పారేస్తాయి. అశరణేషు తమస్సు, ఇవన్నీ పారేస్తాయి. అంతా అయ్యో, ఈ విషయాన్ని ఎంత చెప్పినా సరే ఈ మానవులు వినటం లేదు, పట్టించుకోవటం లేదు. మానవులు వినేటువంటి విషయాలే గనక వారికి పరమాత్మను చేరువ చేసేటువంటి విషయాలు కాకపోయినట్లయితే, వేరువేరు సాంసారికమైనటువంటి విషయాలే అయినట్లయితే, ఆ విషయాలు విన్న కొద్దీ వీళ్ళకి సాంసారికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కదా. ఆసక్తి పెరిగిన కొద్దీ వీరు వాటిని సాధించడం కోసమో ఏదో విధంగా వాటిని సంపాదించుకోవటం కోసమో ఎక్కడ లేని ప్రయత్నాలు చేస్తారు కదా. ఆ ప్రయత్నాలలో భాగంగా అడ్డదారులు తొక్కటానికి వెనకాడరు కదా. అడ్డదారులను తొక్కి ఆ దారిలో సంపాదించుకున్నటువంటి సాంసారికమైన విషయాలు తాత్కాలికమైన స్వల్పమైనటువంటి సంతోషాన్ని అందించిన, ఎక్కువ కాలం పాటు సుదీర్ఘకాలం పాటు ఉండేటువంటి కష్టాలను, దుఃఖాలను కానీ, మరో జన్మలను కానీ, నరకాలను కానీ, వీటన్నిటినీ కూడా అందిస్తూ ఉంటాయి కదా.
ఇలా వినకూడదు, వీటిని వినకూడదు, అటువైపు వెళ్ళకూడదు అని చెప్పినా వీరెందుకు వినటం లేదు? అలా కాకుండా కేవలం పరమాత్మకు సంబంధించినటువంటి వ్యవహారాలను మాత్రమే విన్నట్లయితే పరమాత్మకు చేరువవుతారు, వెలుగుల దగ్గరకు చేరతారు, చీకటికి దూరం అయిపోతారు అని చెప్పినా వీరెందుకు వినటం లేదు అని బ్రహ్మగారు అంతా అని బాధపడుతూనే యన్నవ్రజంత్యఘభిదో రచనానువాదాత్ శృణ్వంతి ఏన్య విషయా కుకథామతిఘ్నైః యాస్తు శ్రుతా హతభగైర్నృభిరాత్తసారాః తాంస్తాన్ క్షిపంత్యశరణేషు తమస్సు హంత అని అంటున్నారు. ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాల యొక్క సారాన్నైతే చెప్తున్నారు. దానితో పాటుగా ప్రధానంగా మానవులు మేము ఏమి వింటున్నాము అనే విషయంలో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది అని మాత్రం ప్రత్యేకించి అంటున్నారు. మేము వినే విషయం మమ్మల్ని చెడుకు తీసుకువెళుతోందా, మంచికి దారి తీస్తోందా అనే విషయం మీద ఒక స్పష్టత ఏర్పరచుకోవలసి ఉంది. ఆ స్పష్టత మంచి చెడుల యొక్క నిర్ణయంతో సహా ఏర్పరచుకోవలసింది అనే విషయాన్ని ప్రత్యేకించి అంటున్నారు. మంచి ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ తప్ప ఇంకొకటి కాదు అని అంటున్నారు. అంటూ మానవులనే ఎందుకు కామెంట్ చేస్తున్నాము, మానవుల గురించే ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఏభ్యర్థితామపి అపిచనో నృగతిం ప్రపన్నాః జ్ఞానంచ తత్వ విషయం సహధర్మ యత్ర నారాధనం భగవతో వితరంత్యముష్య సమ్మోహిత వితతయా బత మాయయాతే అని మానవుల విషయంలోనే బాధపడటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మానవ జన్మలోనే ఎక్కువ విశేషాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మానవ జన్మను పొందారు. మానవ జన్మ అంటే ఎలాంటిది అంటే బ్రహ్మగారే అంటున్నారు, ఏ అభ్యర్థితామపి చ నో నృగతిం. మాలాంటి వాళ్ళు కూడా వస్తే గిస్తే మానవ జన్మ అయితే బాగుండు అని కోరుకుంటాము. మాలాంటి వాళ్ళము, పెద్ద స్థాయి వాళ్ళము కూడా మానవ జన్మ అయితే బాగుంటుంది అని కోరుకుంటాము. ఏ అభ్యర్థితామపి చ నో నృగతిం ప్రపన్నాః. అలాంటి సంక్లిష్టమైనటువంటి మానవ జన్మ ప్రపన్నాః కొంతమందికి వచ్చింది. అభ్యర్థితామపి చ నో నృగతిం ప్రపన్నాః. మానవ జన్మలో ఉండే అంత విశేషం ఏముంది అంటే జ్ఞానంచ తత్వ విషయం సహధర్మ యత్ర. తత్వజ్ఞానాన్ని సులభంగా సాధించుకోవటం అనేది ఈ మానవ జన్మలోనే సాధ్యం. జ్ఞానం సామాన్య జ్ఞానమైనా తీసుకోవచ్చు, లేకపోతే విశేష జ్ఞానమైనా తీసుకోవచ్చు. కానీ ఎప్పటికైనా సరే తత్వజ్ఞానంతోనే అది చివరకు చేరుకోవాలి. జ్ఞానం చ తత్వ విషయం, ఇది మానవులకే ప్రత్యేకం. కేవలం తత్వజ్ఞానాన్ని అందుకోవటం మాత్రమే కాదు, ఆ తత్వజ్ఞానాన్ని సాధించుకోవటానికి కావలసిన సరంజామా అంతా కూడా సహధర్మ ధర్మాచరణతో సహా యత్ర ఈ మానవ జన్మలోనే ఇమిడి ఉంది. మానవ జన్మ కాక కేవలం ఈ భూమిలోనే ఎన్నో లక్షల లేదా ఎన్నో కోట్ల జన్మలున్నాయి. ఎన్నో కోట్ల రకాల పశువులు, పక్షులు, కీటాలు ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో వేటికి కూడా మానవుణ్ణి తప్పిస్తే వేటికి కూడా ధర్మం అనే మాట లేదు. ఆ ధర్మంతో సాధించుకోగలిగినటువంటి తత్వజ్ఞానం అనేటువంటి ఊసే లేదు. కనీసం వాటి జ్ఞానానికి కూడా విలువ లేదు. ధర్మం లేదు, తత్వజ్ఞానం లేదు, ఈ రెండు లేనే లేవు. జ్ఞానం అనేదానికి కూడా, వాటికి సంబంధించిన జ్ఞానానికి విలువ లేదు. ఇలాంటి పరిస్థితులలో ధర్మాచరణతో సహా తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు వీలున్నటువంటి మానవ జన్మని మేము కూడా కోరుకుంటున్నాం కదా. ఇలాంటి మానవ జన్మను పొందిన వారు ఏం చేయాలి? ఏభ్యర్థితామపి చ నో నృగతిం ప్రపన్నాః జ్ఞానంచ తత్వ విషయం సహధర్మ యత్ర. ఇలాంటి మానవ జన్మను పొందిన వాళ్ళు ఏం చేయాలి అంటే వారికి నిర్దేశించినటువంటి స్వకర్మలను చేసుకోవాలి, వైదికమైనటువంటి మార్గంలో నడుచుకోవాలి, నిష్కామంగా కుదిరినంత నిష్కామతను సాధించి నిష్కామంగా
ధర్మాచరణ చేసుకోవాలి, ధర్మాచరణ చేసుకున్నప్పుడు భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముకుని చేసుకోవాలి. మేము చేసేటువంటి ఈ ధర్మాచరణే భగవద్ ఆరాధనం అనేటువంటి దృష్టిలో ఉండాలి. కానీ మానవులు ఏం చేస్తున్నారు? నారాధనం భగవతో వితరంతి. అసలు భగవంతుణ్ణే నమ్మని పరిస్థితికి వచ్చేశారు. మేమున్నాము చాలు అనుకుంటున్నట్లుగా ఉన్నారు. భగవంతుడి పూజ అనేది వదిలేసుకున్నట్లే నారాధనం భగవతో వితరంతి. విస్తృతంగా జీవితమంతా చేసుకోవలసినటువంటి ఆ భగవద్ ఆరాధనను పక్కన పెట్టేశారు. నా ఆరాధనం భగవతో వితరంతి. మరి ఇంత గొప్ప జన్మలో తప్ప ఇంకెక్కడా కూడా దీనికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళెందుకు వదిలేశారు? తెలివైన వాళ్ళు అని పేరు కదా, మేధావులని పేరు కదా, ముందో వెనక చూసుకోగలరు అని వాళ్ళకి వాళ్ళే నమ్ముకుంటారు కదా. మరి ఇంతటి వాళ్ళు ఇక్కడ పప్పులో ఎలా కాలేశారు అంటే బ్రహ్మగారు అంటున్నారు, అముష్య సమ్మోహిత వితతయ బత మాయయాతే. బత, చాలా ఆశ్చర్యం, ఇంత తెలివైన వాళ్ళు కూడా ఆ పరమాత్మ తాలూకు మాయకు లొంగిపోయారు. అముష్య మాయయ, ఆ పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మ తాలూకు మాయ వితత, విస్తృతంగా ఉంది. ఆ విస్తృతంగా ఉండేటువంటి మాయకి వీళ్ళు లొంగిపోయారు. ఆ మాయతో వీళ్ళు కూడా మోహపడుతున్నారు. ఆ మాయ, భగవన్ మాయ అనేది ఈ దేహం నేనుతో మొదలవుతుంది. ఆ దేహం నేనుతో మొదలయ్యేటువంటి మాయకి అందరూ లోకువైపోయారు. లోకువైపోయి ఇదే గొప్ప అని అనుకుంటూ ఈ మానవ జన్మలో చేయవలసిన ప్రయత్నాలను పక్కన పెట్టేసుకున్నారు. అసలు ప్రయత్నాన్ని పక్కన పెట్టేశారు. ఈ కొసరు మాయ తాలూకు వ్యవహారాలను మాత్రం పెద్దగా చేసుకున్నారు. చేసుకుని వీటి వెంటపడి తిరుగుతూనే ఉంటున్నారు అని బ్రహ్మగారే బత అని బాధపడుతూ చెప్తున్నారు. ఏభ్యర్థితామపి చనో నృగతిం ప్రపన్నాః జ్ఞానంచ తత్వ విషయం సహధర్మయత్ర నారాధనం భగవతో వితరంత్యముష్య సమోహిత వితతయా బత మాయయాతే అనే శ్లోకంలో బ్రహ్మగారు తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. బ్రహ్మగారు చెప్తున్న దాన్ని మార్చి చూసుకుంటే మానవ జన్మ అనేది ఉత్తమ జన్మ కింద లెక్క. ఉత్తమ జన్మలలో కల్లా కూడా ఉత్తమ జన్మ కింద లెక్క. ఈ మానవ జన్మలోనే ధర్మం అనే దానికి ప్రవేశం ఉంది. మానవ జన్మ కాక భూలోకంలో ఉండేటువంటి మిగతా జన్మల్లో కూడా ధర్మం యొక్క ప్రవేశం లేదు. మానవ జన్మ కాక పైలోకాలకు వెళ్ళినటువంటి దేవతలు మొదలైనటువంటి జన్మల్లో కూడా ధర్మం తాలూకు ఊసు లేదు. వాళ్ళు ధర్మ ఫలితాలను అనుభవించవలసిందే తప్ప ధర్మాచరణ చేసుకునేందుకు వారికి ఉండేటువంటి స్కోప్ చాలా తక్కువ. మానవులకు మాత్రం మొత్తం ధర్మాచరణ కోసమే తయారైనటువంటి జన్మ. ఈ ధర్మాచరణ గనక సరిగ్గా భగవద్ ఆరాధన రూపంలో గనక సాగినట్లయితే, ధర్మాచరణే సవ్యంగా చేసుకుంటూ పోయినట్లయితే వారు తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు అవకాశం ఉన్నటువంటి జన్మ కాబట్టి బ్రహ్మగారు లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ గనక ఈ జన్మ కాక మరొక జన్మ ఏం కావాలి అంటే మానవ జన్మ అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి స్థాయిలో మానవ జన్మ ఉంది. కానీ మానవ జన్మను మానవులందరూ సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఒకవేళ గనక కేవలం శరీరం మీద వ్యామోహం, ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారాల మీద మాత్రమే వ్యామోహం అనేది కనిపిస్తున్నట్లయితే అది భగవన్ మాయ. ఈ మాయను మనం దాటాలి అనేటువంటి సంకల్పంలో ఉండాలి. ఆ సంకల్పంతో ధర్మాచరణ ద్వారా తత్వజ్ఞానాన్ని సాధించుకోవటం కోసం మానవులు ప్రయత్నం చేయాలి అని బ్రహ్మగారి మాటలను తిరగదిప్పి చూసుకుంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం. మళ్ళీ బ్రహ్మగారి మాట ప్రకారం చూసుకుంటే అలా చేయకపోతే పరమాత్మను చేరుకోలేరు అనేటువంటి మాట. ఇలా 2 శ్లోకాల్లో పరమాత్మను లేదా వైకుంఠాన్ని ఎవరు చేరుకోలేరు అనే మాటను చెప్పిన తర్వాత బ్రహ్మగారు యచ్చవ్రజంత్యనిమిషాం ఋషభానువృత్య దూరేయమా హ్యుపరినః స్పృహణీయశీలాః భర్తుర్మిథ సుయశసః కథనానురాగ
వైక్లవ్య బాష్ప కలయ పులకీకృతాంగా అని వైకుంఠాన్ని లేదా పరమాత్మ సన్నిధిని ఎవరు చేరుతారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. యచ్చ వ్రజంతి, ఆ వైకుంఠాన్ని లేదా పరమాత్మ సన్నిధిని కొంతమంది చేరుకోగలుగుతారు. అందరూ చేరుకోలేరు అనే మాట లేదు, కొంతమంది చేరుకోగలుగుతారు. యచ్చ వ్రజంతి, ఆ చేరుకునేటువంటి చోటును, ఆ పరమాత్మ సన్నిధిని ఎలా చేరుకోగలుగుతారు అంటే అనిమిషాం రిషభానువృత్య. అనిమిషాం, దేవతల తాలూకు రిషభ, శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయన్ను అనుసరించటం ద్వారా అనువృత్య, అనిమిషాం రిషభానువృత్య. అనిమిషాం రిషభానువృత్య అంటే ఏమిటి? ఆయన చెప్పింది చెప్పినట్లు చేసి ఆయన చెప్పినట్లు నడుచుకోవటం ద్వారా. ఆయన ఎక్కడ చెప్పారు? వేదంలో చెప్పారు. ఆ వేదంలో ఆయన ఏం చెప్పారు దాని ప్రకారం నడుచుకోవటం ద్వారా. అనిమిషాం రిషభానువృత్య. ఆ నడుచుకునేటప్పుడు ఆయన మీద అనువృత్య, భక్తితో గనక నడుచుకున్నట్లయితే, ఆయన మీద ప్రేమతో, ఆయన మీద ప్రీతితో నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా వెళతారు. యచ్చ వ్రజంతి అనిమిషాం రిషభానువృత్య. ఇలాంటి వాళ్ళకి దూరేయమాహ, యముడు చాలా దూరంలో ఉంటాడు. యముడు వీళ్ళ దగ్గరికి చేరుకోవటానికి కూడా ఉత్సాహపడ్డు. దూరేయమాహ, యముడేమిటి? ఉపరి నహ, మాకంటే కూడా, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకంటే కూడా ఈ వ్యక్తి పై స్థాయిలో ఉంటాడు. ఉపరి నహ. ఇంతేకాదు, నహ స్పృహణీయశీలాహ, నేను అంటే బ్రహ్మను కూడా ఇలాంటి వాళ్ళని చూసి కొంత నేర్చుకోవాలి అని తపన పడుతూ ఉంటాను. స్పృహణీయశీలాహ, వీళ్ళ శీలం, వీళ్ళ యొక్క చారిత్రం, వీళ్ళ యొక్క ఆచరణ, వీళ్ళ యొక్క సుస్వభావం, వీటిని నేను కూడా కోరుకుంటూ ఉంటాను. నేను ఆ శ్రీహరి తాలూకు నాభికమలం నుంచి వచ్చిన వాడినే, మీరందరూ కూడా ఆయన యొక్క సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. కానీ మనకంటే ఎక్కువ కాలం ఆయనకు దగ్గరగా ఉంటున్నాడు, మనకంటే ఎక్కువ దగ్గరగా ఈ వ్యక్తి ఉంటున్నాడు అని ఏ కారణం చేత ఇతను ఈ స్థితిని సాధించగలిగాడు, ఏ స్వభావంతో సాధించగలిగాడు, ఆ స్వభావం నాకు కూడా కావాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. మీరు కూడా కోరుకోవలసినటువంటి పరిస్థితిలోనే ఆ వ్యక్తి తాలూకు స్వభావం ఉంది. స్పృహణీయ శీలాహ. ఈ వ్యక్తి లేదా ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా సాధన చేసుకున్నారు, ఏ విధంగా పరమాత్మ సన్నిధిని చేరారు అంటే భర్తుర్మిథ సుయశస కథనానురాగ వైక్లవ్య బాష్ప కలయా పులకీకృతాంగా. వీళ్ళు ప్రధానంగా ఆ పరమాత్మను ప్రేమించారు, పరమాత్మను ప్రేమతో మనసులో ఉంచుకున్నారు. ఆ పరమాత్మ తాలూకు మాటలు ఎవరైనా మాట్లాడితే, మిథ, ఎప్పుడైనా ఇద్దరు కలిసినప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఆ మాట్లాడుకోవటంలో పరమాత్మ అనేటువంటి మాట కానీ, శ్రీహరి అనే మాట కానీ, మరొక మాట కానీ దొర్లితే, మిథ కథనానురాగ, ఆ మాటలలో ఒకవేళ కనుక పరమాత్మ అనే పదం వచ్చినట్లయితే, ఆయన కీర్తి తాలూకు మాటలు ఏమైనా సరే ఆ మాటల్లో గనక కలిసినట్లయితే వెంటనే పులకానురాగ పులకీకృతాంగా, ఒళ్ళంతా రోమాంచనం కనిపించేంత ఆనందపడిపోతారు. ఆ ఒళ్ళంతా రోమాంచంతో పాటుగా వైక్లవ్య బాష్ప కలయ, ఒళ్ళంతా కూడా మాట వినదు, వివశమైపోతుంది. కళ్ళలోంచి ఆనంద బాష్పాలు చెప్పకుండానే రాలిపోతూ ఉంటాయి. ఆ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రావటం, శరీరం మాట వినకపోవటం, ఒళ్ళంతా రోమాంచనం కనిపించటం లాంటి లక్షణాలతో, ఉన్నత స్థాయికి చెందినటువంటి ఆనందానికి సూచకమైనటువంటి లక్షణాలతో వాళ్ళు అలలారుతూ ఉంటారు. ఆ లక్షణాలతో కూడినటువంటి భక్తిని మనసులో ఉంచుకుంటూ ఉంటారు. పరమాత్మ సన్నిధిని చేర్చేది భక్తే కాబట్టి ఆ భక్తే వీళ్ళ యొక్క స్వభావం అయి ఉంటుంది. ఆ భక్తితోనే వీళ్ళు ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటారు, ఆ భక్తితోనే వాళ్ళు ఆ పరమాత్మను చేరుకుంటారు అని బ్రహ్మగారే యచ్చవ్రజంత్యనిమిషాం వృషభానువృత్య దూరేయమా హ్యుపరిన స్పృహణీయశీలా
భర్తుర్మిథ సుయశస కథనానురాగ వైక్లభ్య బాష్పకలయా పులకీకృతాంగా అనే ఈ శ్లోకంలో వైకుంఠాన్ని లేదా పరమాత్మ సన్నిధిని ఎవరు చేరుతారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎవరు చేరుతున్నారు, ఎలాంటి వాళ్ళు చేరుతున్నారు కాదు, అసలు సందర్భం అనేది ఎవరు చేరారు అని కదా. సనకాది మహర్షులు చేరారు అని చెప్తున్నాం కదా. అలాంటి స్థాయిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్థాయిలో ఉన్నవాళ్లే ఆ సనకాది మహామునులు, వాళ్ళు చేరారు అనే విషయాన్ని పై శ్లోకంలో బ్రహ్మగారు చెప్తున్నారు. తద్విశ్వగుర్వధికృతం భువనైకవంద్యం దివ్యం విచిత్ర విబుధాగ్ర్య విమాన శోచి ఆపుఃపరాం ముదమపూర్వముపేత్య యోగ మాయాబలేన మునయస్తదథో వికుంఠం అనే శ్లోకంలో ఎలాంటి వైకుంఠలోకాన్ని అంటే ఇంతవరకు చెప్పుకున్నటువంటి లక్షణాలతో అలలారే వైకుంఠలోకం ఈ లోకాన్ని, అలాగే తద్విశ్వగుర్వధికృతం ఈ విశ్వాన్ని మొత్తాన్ని తన అదుపులో ఉంచుకున్నటువంటి, ఈ విశ్వం అంతటికంటే కూడా పెద్దవాడైనటువంటి లేదా ఈ విశ్వం మొత్తానికి గురువైనటువంటి జగద్గురువైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అధిష్ఠించినటువంటి స్థలం. తత్ విశ్వగుర్వధికృతం జగద్గురువు నివాసం ఉండేటువంటి ప్రాంతం. తద్విశ్వగుర్వధికృతం భువనైకవంద్యం ఈ భువనంలో ఏదైనా నమస్కరించదగింది ఉంది, నమస్కారానికి యోగ్యంగా ఉంది అని అనుకుంటే అందులో ముఖ్యమైనది మొదటిది ఇదే అనే స్థాయిలో ఆ వైకుంఠం ఉంది. భువనైకవంద్యం దివ్యం మనం ఊహించగలిగినటువంటి స్థాయిలో అది లేదు, దివ్యం అలౌకికంగానే ఉంటుంది. దివ్యం విచిత్ర విబుధాగ్ర్య విమాన శోచి అక్కడికి ఆల్రెడీ చాలామంది చేరి ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఆ చేరిన వారందరికీ కూడా తలా ఒక ఇల్లు, పెద్ద పెద్ద బిల్డింగు ఇచ్చేశారని చెప్పుకున్నాం కదా. ఆ విచిత్రమైనటువంటి విబుధాగ్ర్య దేవతలకు కూడా శ్రేష్ఠులైనటువంటి ఆ శ్రీహరి భక్తుల తాలూకు విమానాలు అంటే నివాసం ఉండేటువంటి భవనాలు, ఆ విమానాలతో శోచి అలలారుతోంది. విచిత్ర విబుధాగ్ర్య విమాన శోచి అలాంటి వైకుంఠం, దాన్ని ఆపుహు ఈ సనకాది మహర్షులు చేరారు. ఆపుహు ఎలా చేరారు? పరాం ముదం అపూర్వం ఉపేత్య అంతటి మహానుభావులు ఏమీ అక్కర్లేదు, ఎక్కడా మాకు సంతోషం అనేది ప్రత్యేకించి లేదు, మేము స్వానందాన్నే అనుభవిస్తాము అని అనుకునేటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసరికి, ఆ వైకుంఠం అనేటువంటి పరమాత్మ సన్నిధికి వెళ్ళేసరికి ఒక్కసారి పరాముదముపేత్య వాళ్లే ఎదురు చూడనంత స్థాయిలో ఎక్కువగా ఆనందాన్ని అనుభవించారు. ఆ ఆనందం అపూర్వం, వాళ్లకే ఇంతవరకు పరిచయంలో లేనటువంటి ఆనందం. అలాంటి ఆనందాన్ని, వాళ్లకే పరిచయం లేని పరాం ఉన్నతమైనటువంటి ఆనందాన్ని ఆ వైకుంఠాన్ని చేరుతూ ఉండగానే వాళ్ళు అనుభవించారు. ఆ ఆనందంతో సహా వాళ్ళు చేరారు. పరాం ముదం అపూర్వం ఉపేత్య ఎలా చేరారు అంటే, మిగతా వాళ్ళు చేరలేరన్నారు, కొంతమంది మాత్రమే చేరగలరన్నారు, వీళ్ళు ఎలా చేరారు అనే ప్రశ్న వేశాము అంటే దానికి బ్రహ్మగారే చెప్తున్నారు, యోగమాయా బలేనా. వాళ్ళు యోగ సాధన ద్వారా యోగమాయ మీద పట్టు సాధించారు. యోగమాయను తొక్కి పరమాత్మ సన్నిధిని చేరేటువంటి దారిలో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళారు. కాబట్టి ఆ యోగమాయ బలంతో వాళ్ళు చేరారు. వీళ్ళ యొక్క అభ్యాసానికి పరమాత్మ కూడా చాలా సంతోషించాడు. యోగమాయను తొక్కేయాలి అనేటువంటి అభ్యాసానికి పరమాత్మ సంతోషించి తన యోగమాయను వీళ్ళ విషయంలో కాస్తంత సడలించేసరికి ఆ యోగమాయ అవకాశం ఇచ్చింది అని అనుకోవచ్చు. ఆ యోగమాయ అవకాశం ఇచ్చేసరికి వీళ్ళు ముందుకెళ్ళారు. వెళ్ళింది వీళ్ళ అభ్యాసంతోనే. వీళ్ళ అభ్యాసం ద్వారా భగవంతుడి యొక్క
అనుగ్రహం అనేది లభించింది. ఆ లభించిన అనుగ్రహంతో వెళ్ళారు. యోగమాయ బలేన మునయ, వాళ్ళు ఆ అభ్యాసాన్ని మునయ మననం ద్వారా సాధించారు. మునయ మళ్ళీ 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 మననం చేయటం ద్వారా ఈ అభ్యాసాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగారు. తమ అభ్యాసం, ఆ అభ్యాసం యొక్క బలం, ఆ బలం ద్వారా సంక్రమించినటువంటి భగవద్ అనుగ్రహం, వీటి ద్వారా వీళ్ళు పైకి వెళ్ళారు. మునయ తదథో వికుంఠం, ఆ వైకుంఠాన్ని ఈ సనకాది మునులు చేరగలిగారు అని బ్రహ్మగారు తద్విశ్వగురుపధికృతం భువనైకవంద్యం దివ్యం విచిత్ర విబుధాగ్ర్య విమానశోచి ఆపుఃపరాం ముదమపూర్వముపేత్య యోగ మాయా బలేన మునయస్తదథో వికుంఠం అనే శ్లోకంలో చెప్తున్నారు. ఆ వైకుంఠానికి మొత్తం 7 ప్రాకారాలున్నాయి. ఆ 7 ప్రాకారాల్లోనూ 6 ప్రాకారాలను వీళ్ళు దాటారు అనేటువంటి విషయాన్ని తస్మిన్నతీత్య మునయ షడసజ్జమానాః కక్షాః సమాన వయసా వథ సప్తమాయాం దేవావచక్షత గృహీత గదౌ పరార్ధ్య కేయూర కుండల కిరీట విటంకవేషౌ అనే శ్లోకంలో చెప్తున్నారు. 7 ప్రాకారాలు ఉన్నాయి. ఆ 7 ప్రాకారాల్లోనూ తస్మిన్ అతీత్య మునయ షట్, ఈ మునులు 4 కూడా ఆ వైకుంఠానికి ఉండేటువంటి 7 ప్రాకారాలలో 6 ప్రాకారాలను దాటారు. షట్ అతీత్య 6 ప్రాకారాలను ఎలా దాటగలిగారు అంటే అసజ్జమానాః కక్షాః, ఏ ప్రాకారానికి వెళ్ళినా సరే ఆ ప్రాకారంలో ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది. ఆ ప్రాకారము, ఆ ప్రాకారంలో ఉండేటువంటి వ్యవహారాలు ఇవన్నీ చాలానే ఉంటాయి. ఆ ఉండేటువంటి విశేషాల్లో వేటిల్లోనూ తలదూర్చకుండా, వాటిని కనీసం కన్నెత్తి కూడా చూడకుండా, మనకు కావలసింది కేవలం ఆ పరమాత్మ సన్నిధి, పరమాత్మ తాలూకు దర్శనం అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయారు. షడసజ్జమానాః కక్షాః, 6 కక్షలను అంటే 6 ప్రాకారాలను లేదా 6 ద్వారాలను దాటి వెళ్ళారు. వెళ్ళి అక్కడ 7వ ప్రాకారం సమీపానికి ప్రవేశించారు. 7వ ప్రాకారం దగ్గరకు వెళ్ళారు. 7వ ప్రాకారం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 2 కనిపించారు. ఆ 2 ఎలా ఉన్నారు? సమాన వయసౌ, సమానమైన వయస్సుతో ఉన్నారు. హైట్ కానీ లేదా వయస్సు కానీ వాళ్ళ యొక్క ఆకారాలు కానీ ఏమీ తేడాలు లేవు. మనకి విగ్రహాల్లో కనిపించేటట్లుగా సమానంగా ఉన్నారు. సమాన వయసౌ అనే 2 చూశారు. అథ సప్తమాయాం, ఎక్కడ చూశారు? ఇది 7వ ప్రాకారం తాలూకు ద్వారం దగ్గర చూశారు. దేవౌ, చాలా వెలిగిపోతున్నారు వాళ్ళిద్దరూ. ఆ వెలిగిపోతున్నటువంటి సమాన వయస్కులని 2 అచక్షత చూశారు. వాస్తవానికి చూశారు అని చెప్పుకోవటం అక్కర్లేదు, చూడవలసి వచ్చింది అని చెప్పుకోవాలేమో. ఆ చూడవలసి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే గృహీత గదౌ, చేతులతో గదలను ధరించి ఉన్నారు. ఎవరైనా కనుక ట్రెస్పాసర్స్ ఉంటే వాళ్ళ మీద ఈ గదెత్తి మోదేస్తారేమో అనేటువంటి స్థాయిలో బలంగా ఉన్నారు. గదల్ని రెడీగా ఉంచుకున్నారు. గృహీత గదౌ, చూడ్డానికి ద్వారపాలకుల్లా ఉన్నారు కానీ వాళ్ళు ఉన్న పొజిషన్ని బట్టి, కానీ వేషం మాత్రం అద్భుతంగా ఉంది. పరార్ధ్య కేయూర కుండల కిరీట విటంక వేషౌ, వాళ్ళు 2 కూడా మంచి కిరీటాలని, మంచి కేయూరాలని, వీటన్నిటినీ ధరించి ఉన్నారు. ఎన్నెన్నో ఆభరణాలను ధరించి ఉన్నారు. ఒక్కొక్క ఆభరణం తాలూకు విలువ లెక్కేస్తే తేరట్లేదు. పరార్ధ్యం అంటే దాని చివరి విలువ అన్నట్లే ఉంది. ఉత్తమ స్థాయిలో ఉండవలసినటువంటి ఆభరణాలను ధరించారు. అవి కేయూర, కుండల, కిరీటాదులు ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటితోనూ విటంక వేషౌ, చాలా అందంగా ముస్తాబయ్యి వచ్చారు. మామూలు ద్వారపాలకులల్లే వీళ్ళు ఎందుకుంటారు? కొంచెం పెద్ద స్థాయి వాళ్ళ ద్వారపాలకులే కొంచెం నీట్ డ్రెస్సింగ్తో కనిపిస్తారు కదా.
ఇది లోకాల్లో కల్లా పైలోకం అని చెప్పుకోవలసినటువంటి వైకుంఠం, ఆ వైకుంఠంలోనూ 6 ప్రాకారాలు దాటిన తరువాత వచ్చేటువంటి 7వ ప్రాకారం, ఆ 7వ ప్రాకారానికి ఉండేటువంటి ద్వారం అయినప్పుడు తక్కువ స్థాయి మేకప్తోనో తక్కువ స్థాయి అలంకారంతోనో వీళ్ళు ఎందుకు కనిపిస్తారు? పరార్ధ్య కిరీట కుండల కేయూర కిరీట కుండల విటంక వేషవు అనే స్థాయిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఈ మునులు చూడవలసి వచ్చింది. తస్మిన్నతీత్య మునయః షడసజ్జమానాః కక్షాః సమాన వయసా వథ సప్తమాయాం దేవావచక్షత గృహీత గదౌ పరార్ధ్య కేయూర కుండల కిరీట విటంక వేషౌ అని బ్రహ్మగారు చెప్తున్నారు. వీళ్ళిద్దరూ సప్తమ ప్రాకారానికి వెళ్ళారు, సప్తమ ప్రాకారంలో వీళ్ళిద్దరినీ చూశారు అని చెప్తున్నారు. వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు అనే విషయంలో బ్రహ్మగారు ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నారు పై శ్లోకంలో. మత్తద్విరేఫ వనమాలికయా నివీతౌ విన్యస్తయా అసిత చతుష్టయ బాహుమధ్యే వక్త్రం భువా కుటిలయా స్ఫుట నిర్గమాభ్యాం రక్తేక్షణేన చ మనాగ్రభసం దధానౌ అనే శ్లోకంలో వాళ్ళు ఎందుకు చూడటానికి కాస్తంత చిన్నపాటి తేడాతో శ్రీమన్మహావిష్ణువు వల్లనే కనిపిస్తున్నారు. వీళ్ళు కూడా వనమాల అంటే పువ్వులు గుచ్చినటువంటి పూలతో కలిసినటువంటి తులసీమాల వేసుకున్నారు. ఆ తులసీమాల మీద మత్తద్విరేఫాలు బాగా మత్తెక్కినటువంటి తుమ్మెదలు వాలి ఉన్నాయి. ఆ మత్తద్విరేఫ వనమాలికయ నివీతౌ, ఆ తుమ్మెదలు వాలినటువంటి ఈ పువ్వులతో కలిసినటువంటి తులసీమాలను మెళ్ళో వేసుకున్నారు. ఆ మెళ్ళో అది వేళ్లాడుతోంది. నివీతౌ విన్యస్తయ అసిత చతుష్టయ బాహు మధ్యే, ఆ వనమాలను కూడా ఇష్టం వచ్చినట్లు వేసుకోలేదు, ఇటు అటు ఊగేటట్లు వేసుకోలేదు, కరెక్ట్గా ఒక అందమైన పొజిషన్లోకి తీసుకొచ్చి వేసుకున్నారు. ఎలా తీసుకొచ్చారు అంటే వాళ్ళకి అసిత చతుష్టయ బాహువులు అంటే 4 బాహువులు ఉన్నాయి, ఇద్దరికి 4 చేతులున్నాయి, 4 భుజాలున్నాయి. ఆ 4 భుజాల మధ్య కరెక్ట్గా ఇది ఉండేటట్లుగా దీన్ని విన్యాసం చేశారు. విన్యస్తయ అసిత చతుష్టయ బాహు మధ్యే. ఒకవేళ గనక వీళ్ళు చేతులతో ఏ పని చేసినా సరే ఈ మాల అడ్డం రాకుండా అదే సమయంలో అందంగా ఉండేటట్లుగానే దాన్ని వేళ్లాడదీసుకున్నారు. అలా వేళ్లాడదీసుకున్నట్లుగా వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ ముఖం చూస్తే మాత్రం ప్రసన్నత అనేది కాస్తంత తగ్గింది అని కనిపిస్తోంది. అలా ఉన్నారు. వక్త్రం భ్రువా కుటిలయ, ఎవరు వచ్చినా సరే ఎవరు రాకపోయినా సరే ఎలా ఉన్నా సరే కనుబొమ్మలు మాత్రం ముడివేసి ఉంచారు. భ్రువా కుటిలయ, కనుబొమ్మలు కొంచెం కుటిలంగా ఉన్నాయి, అంటే వంకర తిరిగి ఉన్నాయి. ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తున్నట్లుగా, ఎవరొచ్చినా ఒప్పుకోము అన్నట్లుగా వాళ్ళ కనుబొమ్మలు చెప్తున్నాయి. భ్రువా కుటిలయ. అలాగే స్ఫుట నిర్గమాభ్యాం, వాళ్ళ ముక్కు పుటాలు బాగా టెన్షన్గా ఉన్నప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు అదురుతున్నట్లుగా అదురుతున్నాయి. ముక్కు పుటాలు వెడల్పయి ఉన్నాయి. స్ఫుట నిర్గమాభ్యాం. వాళ్ళ కళ్ళు రక్తేక్షణేన ఎర్రగా ఉన్నాయి. ఈ కనుబొమ్మలు ముడివేసి ఉంచుకోవటం, ముక్కు పుటాలు కొంచెం లావయ్యి ఉండటము, అదే సమయంలో కళ్ళు ఎర్రగా ఉండటం అనేటువంటి కోప లక్షణాలు వీళ్ళలో కనిపిస్తున్నాయి. వీటి వల్ల మనాక్ రభసం దధానవు, కొంచెం చాలా తక్కువ స్థాయిలోనైనా సరే కొంచెం ఏదో ఇరిటేషన్ కలుగుతుంది అనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఆ వైకుంఠాన్ని మనం వర్ణించుకున్నటువంటి తీరు, అక్కడ ఉండవలసినటువంటి సాత్వికతకి వీళ్ళు కొంచెం తేడా చేస్తున్నారు అన్నట్లే ఇది ఉంది. మనాక్ రభసం దధానవు, చాలా ప్రశాంతంగా ఉండవలసినటువంటి చోట్ల చిన్న స్థాయి హడావిడి చేయటానికి సిద్ధమైనట్లుగా వీళ్ళిద్దరూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మునులు చూశారు, చూడవలసి వచ్చింది. మత్తద్విరేఫ వనమాలికయా నివీతౌ విన్యస్తయా అసిత చతుష్టయ బాహుమధ్యే
వక్త్రంభువా కుటిలయా స్ఫుట నిర్గమాభ్యాం రక్తేక్షణేన చ మనాగర్భసం దధానౌ అనే తీరులో ఉన్న ద్వారపాలకుల్ని ఈ మునులు చూశారు. చూసినా సరే వీళ్ళేం లెక్క చేయలేదు. ఏదో తేడా ఉంది అని కనిపెట్టినా సరే పట్టించుకోలేదు. పట్టించుకోకుండానే ద్వార్యేతయోర్ నివివిశుర్మిషతో రపృష్ట్వా పూర్వాయథా పురట వజ్ర కపాటికాయా సర్వత్రతే అవిషమయా మునయ స్వదృష్ట్యా ఏ సంచరంత్యవిహత విగతాభిశంకా అనే తీరులోనే వీళ్ళు ముందుకు వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు. ద్వారం కదా, ఏతయోహో కొంచెం కఠినంగా కనిపించే గదలను ధరించిన కనుబొమ్మలు ముడివేసి ముక్కుపుటాలు పెద్దవి చేసి కళ్ళతో ఎర్రటి కళ్ళతో చూస్తున్నటువంటి ద్వారపాలకులు ఉన్నటువంటి ద్వారం కదా. ద్వారి ఏతయోహో ఇలాంటి ద్వారపాలకులు ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళైతే చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సే ఉంటుంది. కనీసం ఏదో పాస్ చూపించటమో టికెట్ చూపించడమో ఏదో ఒకటి చేయాలి. కానీ వీళ్ళేమీ అవేం పట్టించుకోలేదు. వివిషుహు ముందుకు వెళ్ళిపోవటానికి ఉద్యుక్తులయ్యారు. వివిషుహు మిషతోహో వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. కళ్ళు పెద్దవి చేసినా సరే వీళ్ళేం పట్టించుకోలేదు. అపృష్ట్వా అడగకుండానే లోపలికి వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు. ద్వార్యేతయోర్ నివివిషు మిషతో రపృష్ట్వా పూర్వాయథ పురట వజ్ర కపాటికాయా వీళ్ళకి ఈ ద్వారంలోనే అడగాల్సిన అవసరం ఏముంది? ఈ ద్వారంలోనే వీళ్ళు ఇలా క్రూరంగా చూస్తున్నారనో ఇంకొక కారణంతోనో అడిగి లోపలికి వెళ్ళాలి అనేటువంటి నియమం ఏముంది? ఆల్రెడీ 6 ద్వారాలు దాటే వచ్చారు కదా. 6 ద్వారాల్లో ఎవరినీ అడిగింది లేదు. 6 ద్వారాలు ఏమీ సామాన్యమైన ద్వారాలు కావు. పూర్వాహ ఇంతకుముందు దాటి వచ్చినటువంటి 6 ద్వారాలు పురట వజ్ర కపాటికాహ. 6 ద్వారాలకి గడియ, పెద్ద గడియ పెడతారు కదా, అడ్డగడియ. ఆ అడ్డగడియ వజ్రంతో తయారు చేయించి పెట్టారు. పొరపాటును కూడా ఎంత తోసినా సరే బయటికి రాకూడదు లేదా విరిగిపోకూడదు అని వజ్రంతో తయారు చేయించి పెట్టారు. అంత పెద్ద వజ్రం ఎక్కడ దొరికింది అంటే వైకుంఠంలో దొరికింది. అక్కడే సానపెట్టి అక్కడే దానికి పదును పెట్టి అడ్డగడియలా తయారు చేయించి పెట్టారు. దానికి అందంగా ఉండటానికి బంగారాన్ని కూడా అక్కడక్కడ కలిపారు అందంగాను. పురట వజ్ర కపాటికా. అలాంటి వజ్రాల గడియలుండేటువంటి ద్వారాలనే ఎవరిని అడగకుండానే ఎవరిని తెరవమనకుండానే 6టిని దాటి వచ్చిన తర్వాత 7వ ద్వారంలో వీళ్ళిద్దరూ ఏదో చూస్తున్నారు అని లెక్క చేస్తారా? వాళ్ళు లెక్క చేయలేదు. పూర్వాయథ పురట వజ్ర కపాటికాయా తథా ద్వార్యేతయోర్ నివివిశతు మిషతో రపృష్ట్వా అడగకుండానే లోపలికి వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు. ఎందుకు వీళ్ళు ఇలా చేశారు? మునులు ఒక మాట అడిగితే పోయేది కదా. వాళ్ళు కొంచెం తీక్ష్ణంగా చూస్తున్నప్పుడు వీళ్ళే ప్రశాంతంగా ఒక మాట చెప్పి ముందుకెళ్తే బాగుండేది కదా. అంటే బ్రహ్మగారే ఒప్పుకోవట్లేదు, నా పిల్లలు అలాంటి వాళ్ళు కారు, అలా అడగరు, అడగక్కర్లేదు వాళ్ళకి. సర్వత్రతే అవిషమయ మునయ స్వదృష్ట్యా ఏ సంచరంతి. ఎవరు లోపలికి వెళ్ళేటప్పుడు అడగాలి అంటే ఎవరికైతే విషమ దృష్టి, బాగుంది బాగాలేదు, ఇక్కడ బాగుంది ఇంకో చోట బాగాలేదు, లేదా ఇంకో చోట బాగుంది ఇక్కడ బాగాలేదు అనేటువంటి అసమం కానటువంటి విషమమైన దృష్టి ఉంటుందో వాళ్ళు అడగాలి. నా పిల్లలు ఈ సనకాదులు మానసపుత్రులు వీళ్ళు అవిషమయ, ఏ రకమైనటువంటి వైషమ్యము లేని సామ్య దృష్టితో చూస్తారు. ప్రతి విషయాన్ని పరమాత్మ దృష్టితోనే వాళ్ళు చూస్తారు. అవిషమయ మునయ స్వదృష్ట్యా ఏ సంచరంతి. వీళ్ళు ఇది కావాలని కానీ ఇది అక్కర్లేదని కానీ ఇది బాగుందని కానీ బాలేదని కానీ ఏ వస్తువును చూడరు. 6 ద్వారాలను అలాగే చూడలేదు. 7వ ద్వారం దగ్గరకు వచ్చినా కూడా అలాగే చూడలేదు కాబట్టి ఏ సంచరంతి అవిహతాః, వాళ్ళకి ఈ లోకాలలో ఎక్కడా అడ్డం అనేది లేనే లేదు. వారి సంచారాన్ని అడ్డుకోగలిగిన మగాడు లేనే లేడు. ఏ సంచరంతి అవిహతాః విగతాభిశంకాః, వాళ్ళకి భయం అనే మాట కాదు. ఎవరో తీక్ష్ణంగా చూస్తుంటే కాస్త భయపడి ఏమండి లోపలికి వెళ్ళొచ్చా అండి
అని అడగాలని కాదు, కనీసం మేము లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే సందేహం కూడా లేదు. విగత అభిశంకా, లోపలికి మనం వెళ్ళడానికి వీలుంటుందా ఉండదా అనేటువంటి సందేహం కూడా లేదు. ఎక్కడికైనా సరే వెళ్ళగలిగినటువంటి పాస్ లాంటిది వాళ్ళకుంది. అది అవిషమ దృష్టి. ఆ అవిషమ దృష్టితో ఉండేటువంటి మునులు వీళ్ళిద్దరూ ఏదో కాస్త క్రూరంగా చూసినా సరే లెక్క చేయలేదు. లెక్క చేయకుండానే, వాళ్ళని అడగకుండానే కనీసం వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని కూడా సరిగ్గా గుర్తించకుండానే లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు అని ద్వారి ఏతయోర్ నివివిషుర్ మిషతోరపృష్ట్వా పూర్వాయథా పురట వజ్ర కపాటికాయా సర్వత్రతే అవిషమయా మునయ స్వదృష్ట్యా ఏ సంచరంత్యవిహత విగతాభిశంకా అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్తున్నారు. 2 రోజుల నుంచి చూస్తుంటే ఎంతవరకు వచ్చింది అంటే మునులు 6 అడుగులు వేసి 7వ అడుగు దగ్గర ఉన్నారు, 7వ అడుగు వేయటానికి కాలెత్తి పెట్టారు అనే దాకా వచ్చింది. ఇంత సాగతీస్తే ఎట్లాగా? ఏ కథ అయినా చెప్తే టకటకటగా చెప్పేసేయాలి, పాయింట్ మీద పాయింట్ చెప్పేసేయాలి. మునులు వెళ్ళారు, వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు వాళ్ళని శపించారు, శపించేసరికి వాళ్ళ కిందకి జన్మలకు వచ్చేశారు అన్నట్లు తొందరగా చెప్పేయాలి, మాకు కూడా వేరే పనులుంటాయి అని ఒకవేళ మనం అనుకునే మాట అయితే బ్రహ్మగారికి ఏమైనా కోపం వస్తే రావచ్చు. కేవలం కథ చెప్పటానికే నేను కూర్చునే మాట అయితే నేనెందుకు చెప్పటం, కథ చెప్పుకోవడానికి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళతో చెప్పించుకోండి. నేను చెప్పే మాట అయితే ఆ కథలో ఉండేటువంటి, అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఉండేటువంటి విశేషాలన్నిటినీ కలిపి చెప్తాను అని బ్రహ్మగారు అంటారు. ఆ విశేషాలు ఇంతవరకు బ్రహ్మగారు చెప్తూనే ఉన్నారు. ఒకటి, వైకుంఠాన్ని చేరటానికి ఎవరికి అర్హత లేదు, వైకుంఠాన్ని ఎవరెవరు చేరతారు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే భక్తి లేకపోవటం అనే రెండిటి మధ్య, ఆ భక్తిని ఉన్నత స్థాయిలో పెంచుకోకపోవటం అనే దాని మధ్య ఉండేటువంటి తేడా ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయము. అలాగే మునులు వీళ్ళు ఎక్కడికైనా ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడికి ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఎలా సంచరించగలుగుతున్నారు అనేటువంటి దానికి అవిషమమైనటువంటి, వైషమ్యం లేనటువంటి దృష్టి ఎలా కారణమవుతోంది అనేటువంటి విషయం. ఇలాంటి ప్రధాన విషయాల మీద దృష్టి పెట్టుకోవాలి. ఇలాంటి ప్రధాన విషయాల మీద దృష్టి పెట్టుకుని ఈ వృత్తాంతాన్ని వినాలి అని బ్రహ్మగారు అభిప్రాయపడుతున్నారు. అందుకనే కొంచెం పెద్ద శ్లోకాలు రాసి ఆ పెద్ద శ్లోకాల్లో కూడా కొంచెం నిదానంగా చెప్తూ ఈ వర్ణను, ఈ వృత్తాంతాన్ని నిదానంగా మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. మనం వాస్తవానికి కథ ఎందుకు తొందరగా వెళ్ళట్లేదు అని అడగట్లేదు. మనం ఇందులో ఉండేటువంటి విశేషాలను గ్రహించేటువంటి ఉద్దేశంలోనే ఉన్నాము. ఎందుకంటే కథ మనకు తెలిసినటువంటి కథే, కానీ ఈ కథలో ఏమేం జరిగినాయి, మనం అందుకోవలసినటువంటి విశేషాలేమి అనే దృష్టిలోనే మనం ఉన్నాము. కాబట్టి ఈ విశేషాలని అందుకుని పరమాత్మ సన్నిధిని చేరటానికి భక్తి, ఆ భక్తితో పరమాత్మ చెప్పినట్లు నడుచుకోవటం అనేదే ప్రధానమైనటువంటి దారి అనే విషయాన్ని ఒకదాన్ని, అదేవిధంగా వైషమ్యం లేనటువంటి దృష్టి, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు అనేటువంటి వాటితో సంబంధం లేనటువంటి సమదృష్టి అనేది మనల్ని చాలా ఉత్తమ స్థాయికి చేరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. గమనించుకుని భక్తితో సమదృష్టిని సాధించేటువంటి స్థాయికి మనం వెళ్ళాలి అని కనీసం ఈరోజు ఒక ఆలోచనైనా చేసుకుందాం. మన ఆలోచనని సక్రియంగానూ సఫలంగానూ మార్చమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక భక్తిగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 15వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం.
अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे पञ्चदशाध्याये श्लोकाः 15 श्लोकाः श्रीरूपिणी क्वणयति चरणारविन्दम् श्रीरूपिणी क्वणयति चरणारविन्दम् लीलाम्बुजेन हरिसद्मनिमुक्तदोषा लीलाम्बुजेन हरिसद्मनिमुक्तदोषा संलक्ष्यते स्फटिककुड्य उपेतहेम्नि संलक्ष्यते स्फटिककुड्य उपेतहेम्नि सम्मार्जतीव यदनुग्रहणेऽन्ययत्नः सम्मार्जतीव यदनुग्रहणेऽन्ययत्नः वापीषु विद्रुमतटास्वमलामृताप्सु वापीषु विद्रुमतटास्वमलामृताप्सु प्रेष्यान्विता निजवने तुलसीभिरीशम् प्रेष्यान्विता निजवने तुलसीभिरीशम् अभ्यर्चति स्वलकमुन्न समीक्ष्य वक्त्रम् अभ्यर्चति स्वलकमुन्न समीक्ष्य वक्त्रम् उच्छेषितं भगवतेत्यमताङ्गयच्छ्रीः उच्छेषितं भगवतेत्यमताङ्गयच्छ्रीः यन्न व्रजन्त्यघभिदो रचनानुवादात् यन्न व्रजन्त्यघभिदो रचनानुवादात् शृण्वन्ति येऽन्यविषयाः कुकथामतिघ्नीः शृण्वन्ति येऽन्यविषयाः कुकथामतिघ्नीः यास्तु श्रुता हतभगैर्नृभिरात्तसाराः यास्तु श्रुता हतभगैर्नृभिरात्तसाराः तांस्तान् क्षिपन्त्यशरणेषु तमः सुहन्त तांस्तान् क्षिपन्त्यशरणेषु तमः सुहन्त येभ्यर्थितामपि च नो नृगतिं प्रपन्नाः येभ्यर्थितामपि च नो नृगतिं प्रपन्नाः ज्ञानं च तत्त्वविषयं सह धर्मयत्र ज्ञानं च तत्त्वविषयं सह धर्मयत्र नाराधनं भगवतो वितरन्त्यमुष्य नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बतमाययाते सम्मोहिता विततया बतमाययाते यच्च व्रजन्त्यनिमिषामृषभानुवृत्त्या यच्च व्रजन्त्यनिमिषामृषभानुवृत्त्या दूरे यमाह्युपरि न स्पृहणीयशीलाः दूरे यमाह्युपरि न स्पृहणीयशीलाः भर्तुर्मिधस्सु यशसः कथनानुराग भर्तुर्मिधस्सु यशसः कथनानुराग वैक्लव्यबाष्पकलया पुलकीकृताङ्गाः वैक्लव्यबाष्पकलया पुलकीकृताङ्गाः तद्विश्वगुर्वधिकृतं भुवनैकवन्द्यम् तद्विश्वगुर्वधिकृतं भुवनैकवन्द्यम् दिव्यं विचित्रविबुधाग्र्यविमानशोचिः दिव्यं विचित्रविबुधाग्र्यविमानशोचिः आपुः परां मुदमपूर्वमुपेत्य योग आपुः परां मुदमपूर्वमुपेत्य योग माया
మాయాబలేన మునయస్తదథో వికుంఠం మాయాబలేన మునయస్తదథో వికుంఠం ఆపుః పరాం ముదమపూర్వముపేత్య యోగ మాయాబలేన మునయస్తదథో వికుంఠం ఆపుః పరాం ముదమపూర్వముపేత్య యోగమాయాబలేన మునయస్తదథో వికుంఠం తస్మిన్నతీత్య మునయః షడసజ్జమానాః తస్మిన్నతీత్య మునయః షడసజ్జమానాః కక్షాః సమానవయసావథ సప్తమాయాం కక్షాః సమానవయసావథ సప్తమాయాం దేవావచక్షత గృహీత గదౌ పరార్ధ్య దేవావచక్షత గృహీత గదౌ పరార్థ్య కేయూరకుండల కిరీట విటంక వేషౌ కేయూరకుండల కిరీట విటంక వేషౌ దేవావచక్షత గృహీత గదౌ పరార్ధ్య కేయూరకుండల కిరీట విటంక వేషౌ దేవావచక్షత గృహీత గదౌ పరార్థ్య కేయూరకుండల కిరీట విటంక వేషౌ మత్తద్విరేఫవనమాలికయా నివీతౌ మత్తద్విరేఫవనమాలికయా నివీతౌ విన్యస్తయాసిత చతుష్టయ బాహుమధ్యే విన్యస్తయాసిత చతుష్టయ బాహుమధ్యే వక్త్రం భ్రువా కుటిలయా స్ఫుట నిర్గమాభ్యాం వక్త్రం భ్రువా కుటిలయా స్ఫుట నిర్గమాభ్యాం రక్తే క్షణేన చ మనాగ్రభసం దధానౌ రక్తే క్షణేన చ మనాగ్రభసం దధానౌ ద్వార్యే తయోర్నివివిశుర్మిషతో మిషతోరపృష్ట్వా ద్వార్యే తయోర్నివివిశుర్మిషతోరపృష్ట్వా పూర్వా యథా పురట వజ్రకపాటికాయాః పూర్వా యథా పురట వజ్రకపాటికాయాః ద్వార్యే తయోర్నివివిశుర్మిషతోరపృష్ట్వా ద్వార్యే తయోర్నివివిశుర్మిషతోరపృష్ట్వా పూర్వా యథా పురట వజ్రకపాటికాయాః పూర్వా యథా పురట వజ్రకపాటికాయాః సర్వత్ర తే విషమయా మునయస్వదృష్ట్యా సర్వత్ర తే విషమయా మునయస్వదృష్ట్యా ఏ సంచరంత్యవిహతా విగతాభిశంకాః ఏ సంచరంత్య విహితా విగతాభిశంకాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః పంచదశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. హరిపరమేషు కేశవునంతు భజింపగ ధర్మతత్వధీ పరిణత సధనం బగు స్వభావముదాల్చిన ఎట్టి మర్త్యులా సరసిజ నేత్రు మాయను భృశంబుగ మోహితులై తదంగ్రి పంకరుహములర్థియై కొలువ కానమి బొందరు తత్పదంబునన్. పరమాత్మ యొక్క దివ్య వైకుంఠ వర్ణన బ్రహ్మగారి యొక్క వాక్కులను ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా నిరంతరం మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ ఎల్లవేళలా మనకు ఇలా కలగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మను మనం కైమూర్చి ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠిస్తూ నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళ సమాప్తిని పలుకుదాం.
అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.